మార్చి మొదటి వారం వచ్చేసరికి వాతావరణం వేడెక్కిపోయింది. కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 40 డిగ్రీలు వచ్చేసింది. ఇక ఏసీలు వాడవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఈ సమయంలో మనం వాడే దుస్తులు కాటన్ దుస్తులు వాడాలి. సిల్కు, టెరీను వాడకూడదు. పైన వేసుకునే దుస్తులు కాదు, లో దుస్తులు కూడా ఈ సిల్కు, టెరీను. తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు ఏమి ఇష్టపడుతుంటారు, వాళ్ళు జీన్లు వేసుకుంటారు. ఆ జీన్ ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడదు. ఈ జీన్ ప్యాంట్లు, సిల్కు, టెరీను ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుంది, పాలిస్టర్ వేసుకుంటే ఈ వేసవి కాలంలో చెమట బాగా పడుతుంది. చెమట బాగా పట్టి ఈ గజ్జి, తామర ఇవన్నీ చర్మ వ్యాధులు వచ్చేస్తాయి. ఇక రోజు గోక్కోవడమే సరిపోతుంది. కనుక ఈ తామరని రింగ్ వామ్ అంటారు. ఈ గజ్జి, తామర ఇవన్నీ చెమట వల్ల వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక చెప్పనలవి కాదు. షుగర్ ఉంటే ఇక వద్దన్న ఆ గజ్జి, తామర రంగప్రవేశం చేస్తుంది. కనుక మనం వాడే దుస్తులు కూడా చాలా కీలకం. తర్వాత మనం బయటికి వెళ్ళాలంటే మన పనులు ఏ విధంగా మనం ప్రణాళిక రచించాలి. ఉదయాన్నే బయటికి వెళ్ళాల్సిన పనులు ఏదైనా ఉంటే 10 గంటలు పూర్తి చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి. కనుక మనం ముందే ఒక ప్రణాళికాబద్ధంగా 10 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. ఆ ఎండ సమయంలో కిటికీలకి మూసేసి ఉంచడం, కట్టెలు ఉంటే కట్టెలు వేసుకోవడం, లేదు చేపలు ఉంటాయి, ఒట్టివేరు చేపలు. ఈ ఒట్టివేరు చేపలు కట్టుకుని దానికి నీళ్లు పోస్తే చల్లదనమే కాదు, చక్కటి సుగంధ వాసన వస్తుంది. కార్యాలయాల్లో కూడా కిటికీలకి, తలుపులకు అన్నిటికీ కూడా ఈ ఒట్టివేరు చేపలు కడితే లోపల ఏసీ ఉన్నా లేకపోయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. వేసవి కాలంలో ఎండకు వెళ్ళకపోవడమే కాదు, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దప్పికైనా అవ్వకపోయినా గంటకు ఒకసారి 1 గ్లాసుడు మంచినీళ్ళు తాగాలి. రోజులో 3 నుంచి 5 లీటర్లు తాగాలి. ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, లేదు మన బైకుల మీద వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి వ్యాపారం కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఎండలో పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా 5 లీటర్ల నీళ్లు తప్పనిసరి. ఆ విధంగా నీళ్ళు ఎక్కువ తాగటం వల్ల వడదెబ్బ కొట్టకుండా మనం రక్షించబడతాం. ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్, ఏ రకమైన కూల్ డ్రింక్స్ వాడకూడదు. కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. శీతల పానీయాలు వద్దు. అలాగే సోడాలు కూడా మంచిది కాదు. మరి ఈ ఎండ నుంచి, వడదెబ్బ నుంచి రక్షించబడటానికి కొన్ని ఆహార నియమాలు, మనం తినే పదార్థాలు, అవి మనకు రక్షణ కవచములా ఎండకు చల్లదనాన్ని మనకి ఇచ్చే గుణం ఉంటుంది. అవి ఏంటంటే 10 రకాల పదార్థాలు ఉన్నాయి. ఈ 10 రకాల పదార్థాలను ఇంట్లో పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా మీకు ఎన్ని రకాలు దొరికితే అన్నీ కూడా వాడుతూ ఉంటే మీరు వడదెబ్బ తగలకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మొట్టమొదటిది కొబ్బరి నీళ్ళు. కూల్ డ్రింక్స్కి స్వస్తి పలుకుదాం, కొబ్బరి నీళ్ళు ప్రచారంలోకి తెద్దాం. షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అయితే ఒక గమనిక, షుగర్ ఉన్నవాళ్ళు 1/2 గ్లాసులు దాటి తాగద్దు. 2 పూటలు కాదు, 1 పూట తాగండి. 1/2 గ్లాసులు అంటే 100 mlకి మించి తాగద్దు. కనుక పరిమితంగా షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు కూడా తాగండి. ఈ కొబ్బరి నీళ్ళలో పొటాషియము, సోడియము, ఈ అనేకమైన ఖనిజ లవణాలు ఉంటాయి. కనుక ఇది మనల్ని రక్షిస్తుంది, వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. మరీ ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు ఇవి తాగాలి. రెండవది పుచ్చకాయ. పుచ్చకాయని దాంట్లో నీరు చాలా అధికంగా ఉంటుంది. పుచ్చకాయ తినేటప్పుడు మనం చేసే తప్పులు 2 ఉన్నాయి. ఒకటి, నల్లగా గింజలు ఉన్నాయని ఊసేస్తుంటారు. ఆ పుచ్చకాయ గింజలు కూడా నవిలేయండి. ఎర్రగా తీగ ఉంది కదా, దాంతోపాటు గింజలు కూడా నవిలేయండి. గింజల్లో అనేకమైన పోషక విలువలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక 5-10 ఏళ్ళు షుగర్ వ్యాధి ఉండి వాళ్ళకు షుగర్ వల్ల, నరాల బలహీనత వల్ల లైంగిక బలహీనత వస్తుంది. ఆ లైంగిక బలహీనత ఉన్న వారికి రాత్రిపూట గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు 2 స్పూన్లు విడివిడిగా నానబెట్టి తినమంటాం. ఇంకా అక్కడ ఎండబెట్టుకున్న గింజలు మళ్ళీ నానబెట్టుకుని తినే బదులు ఈ పుచ్చకాయ ఎర్రకండతో పాటు నల్ల గింజలు కూడా తినేయండి. మీరు ఏదో మాట్లాడుతున్నా అంటే కాదు, నేను తింటాను. ఈ ఎర్రకండతో పాటు గింజలు నవిలేస్తాను, నేను ఉయ్యను. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఎర్రకండ కింద తెల్లకండ ఉంటుంది, ఇది చాలామంది పారేస్తారు. ఎర్రకండ తిన్న తర్వాత కింద ఉన్న తెల్లగా ఉండే కండను కూడా తినండి. దాంట్లో పోషక విలువలు ఉన్నాయి, పీచు పదార్థం ఉంది, మనకు మేలు చేస్తుంది. ఇది పుచ్చకాయ తినే విధానం. కొంతమంది పుచ్చకాయ జ్యూస్ తాగుతుంటారు. జ్యూసు ఉపయోగం లేదు. ఎవరు తాగాలి జ్యూసు? ఈ పళ్ళు లేని వృద్ధులు, లేదా పళ్ళు రాని చిన్న సంటి పిల్లలు తాగాలి. కానీ నీకు పళ్ళు ఉన్నాయి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, పుచ్చకాయ రసం మాత్రం తాగద్దు. కాయ ముక్కలు తినండి. ప్రతి ఇంట్లో కూడా పుచ్చకాయలు పెట్టుకోండి. ఆరోగ్యాన్ని మనం సులువుగా పొందొచ్చు. ఇక 3, కీరా దోసకాయ.
కీరా దోసకాయ టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం లేదా ఆకలేసినప్పుడల్లా కీరా దోసకాయ. మీరు కీరా దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు తినగలిగితే దానిపైన ఉండే తోలు కూడా తిన్నారంటే మలబద్ధకం శాశ్వతంగా నివారించబడుతుంది. ఇక 4 నిమ్మకాయ మజ్జిగ. ఈ నిమ్మకాయ మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. అంటే మన జీర్ణకోశంలో ఆరోగ్యాన్ని పెంపొందించే, మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అని ఉంటాయి. ఈ మజ్జిగలో మీకు బీపీ లేకపోతే ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పుతో పాటు కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ తప్పనిసరిగా వాడాలి. నిమ్మకాయ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొంతమందికి ఒక అపోహ ఉంది, నిమ్మకాయ వాడితే పడిశం పడుతుంది, సర్ది చేస్తుంది, ఏదో శ్వాసకోశ సమస్యలు వస్తాయని ఒక అపోహ మాత్రమే. మీరు వాడి చూడండి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల శ్వాసకోశ సమస్యలను నివారించే గుణము, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇక మజ్జిగలో మనకి షుగర్ వేస్తే దాన్ని లస్సీ అంటారు. ఈ రకరకాల డైరీలు ఈ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు అమ్ముతారు. బటర్ మిల్క్ తాగండి. బటర్ మిల్క్లో ఉప్పు ఉంటుంది కనుక బీపీ ఉన్నవాళ్ళు బటర్ మిల్క్ వద్దు. అట్లాగే ఈ లస్సీ, షుగర్ ఉన్నవాళ్ళు లస్సీ తాగద్దు. అందువల్ల షుగరు, బీపీ లేని వాళ్ళు బటర్ మిల్క్, లస్సీ తాగటం వల్ల ఈ లస్సీ అన్ని కంపెనీలు తయారు చేస్తారు. అయితే ఈ బటర్ మిల్క్ నాణ్యమైన కంపెనీలు కొనుక్కోండి. కోన్ కిస్కా, ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసే ఆ బటర్ మిల్క్, లస్సీలు తాగద్దు. మనకి ప్రముఖ కంపెనీలు అమూల్ ఉంది, అలాగే విజయ ఉంది, హెరిటేజ్ ఉంది. ఇలాంటి మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ పేరెన్నిక గల కంపెనీల యొక్క బటర్ మిల్క్, లస్సీలు తాగటం మంచిది. ఎప్పుడో కొత్తగా అనేకమైన కంపెనీలు ఉన్నాయి. వాటి యొక్క చరిత్ర మనకు తెలవదు కనుక పేరు ఎన్నిక కలిగిన కంపెనీల మజ్జిగ, లస్సీ వాడండి. 5 రాగి జావా. రాగి జావా ఉదయం ఒక కప్పు, మళ్ళీ సాయంత్రం ఒక కప్పు. రాగి జావలో మీకు బీపీ లేకపోతే ఉప్పు వేసుకోండి. బీపీ ఉంటే మాత్రం ఉప్పు వేసుకోవద్దు. రాగి జావలో ఒక నిమ్మకాయ పిండుకుని అది రాగి జావా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాగి పిండి మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మీరు ప్రత్యేకంగా అడగండి, మొలకెత్తిన రాగుల నుంచి తయారు చేసిన పిండి కావాలని అడగండి. అంటే స్ప్రౌట్స్ అంటారు, రాగి స్ప్రౌట్స్. రాగి స్ప్రౌట్స్ నుంచి వచ్చిన పిండిని వాడండి. ఈ రాగిని కొన్ని ప్రాంతాల్లో చోడి అంటారు, చోళ్ళు అంటారు. రాగులు, చోళ్ళు ఒకటే. ఇక 6 పానకం. పానకం అనేది కేవలం శ్రీరామనవమికే పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదు, రోజువారీ మనం వాడుకోవచ్చు. పానకంలో బెల్లం, మామూలు బెల్లం కాదు, దాంట్లో నల్ల బెల్లం, చక్కెర నుంచి తయారు చేసిన బెల్లం, తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం. తెల్ల బెల్లం అంటే కెమికల్ బెల్లం, నల్ల బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం. ఇంకా మంచిది ఈ తాటి బెల్లం, మంచిది. అది కూడా కోయంబత్తూరులో తయారు చేసి మనకు హైదరాబాద్లో, విజయవాడలో రోడ్ల మీద పెట్టి కోయంబత్తూరు తాటి బెల్లం అని అమ్ముతున్నారు. అది బ్రహ్మాండం. దాంట్లో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఈ పానకంలో యాలక పొడి, మిరియాల పొడి అవి కూడా వేసుకోవాలి. కనుక పానకం అనేది కేవలం శ్రీరామనవమి కాకుండా రోజు కూడా తాగడం మంచిది. 7 ఇది మనకు పూర్వీకులు, మన పెద్దలు నేర్పించింది సబ్జా గింజలు. వేసవకాలం రాగానే సబ్జా గింజలు ఒక స్పూన్ వేసి నీళ్ళల్లో వేసి ఇస్తారు. ఒక్క 15 నిమిషాల్లో సబ్జా గింజలు పొంగిపోతాయి, అవి లావుగా అయిపోతాయి. ఎంతో రుచికరంగా ఉంటుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక 8 వేసవిలో లభించే తాటి ముంజలు. తాటి ముంజలను వదిలిపెట్టద్దు. ఇవి తినేటప్పుడు కొన్ని సూచనలు మీకు చెప్తాను. తాటి ముంజ లోపల ముంజి తెల్లగా ఉంటుంది, దాని మీద గోధుమ రంగు పొర ఉంటుంది. కొంతమంది పొర ఒలిచేస్తారు లేదా కొరికి ఊసేస్తారు. ఈ తెల్లగా ఉండే తాటి ముంజ పైన ఉండే పొర తప్పనిసరిగా తినాలి. ఒట్టి ముంజి తింటే మీకు కడుపు నొప్పి వస్తుంది. కనుక ఆ పైన ఉండే పొరలో పీచు పదార్థం అనేది, దాంట్లో కొన్ని పోషక విలువలు కలిగిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇంకో సూచన ఏంటంటే, మనం తాటి ముంజి తినేటప్పుడు లోపల కొంచెం నీళ్లు ఉండాలి. మనం తినేటప్పుడు, కొరికేటప్పుడు చొక్కాల మీద, ప్యాంట్ల మీద పడతాయి. కనుక జాగ్రత్త వహించింది. ఆ తాటి ముంజ లోపల ఉండే నీళ్లు మన బట్టల మీద పడితే పోవు, కర్రులు అంటారు, ఆ మచ్చలు పోవు. కనుక కొద్దిగా కొంచెం నీరు ఉండాలి. నీరు లేకుండా కొబ్బరిలా ఉంటాయి కొన్ని ముంజలు, కరకరకరలాడుతుంటాయి. అది తింటుంటే కొబ్బరిలా ఉంటుంది. అలా ఇది తిన్నారంటే మీకు కడుపు నొప్పి వస్తుంది. తర్వాత ఈ ముంజలు తినేసిన తర్వాత చాలామంది మన పెద్దలు చెప్తారు, ఇంట్లో వాళ్ళు, ఒక ఆవకాయ ముక్కను కడుక్కుని, ఇప్పుడు వేసవికాలంలో కొత్త ఆవకాయ పడతారు కదా, ఆ ఆవకాయ ముక్క తినడం ద్వారా ఆవపిండి వల్ల తాటి ముంజలు బాగా అరుగుతాయి అని చెప్పి మన పెద్దలు మనకు చెప్తుంటారు. దానికి శాస్త్రీయత కూడా ఉంది. కనుక తాటి ముంజలు లభించినప్పుడల్లా తినండి. అంటే ఆ ముంజికాయ మీకు దొరికితే, తాటికాయ దొరికితే
బొట్టనవేలుతో పెట్టుకుని తినండి, లేదా ముంజి తీసిస్తారు దాన్ని తినండి. లోపల నీళ్లు ఉండేలా చూసుకోండి. తాటి ముంజల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు 3 రోజులు తినడం మంచిది కాదు. తాటి ముంజి కొనగానే వెంటనే తినేయండి. వాటిని నిల్వ ఉంచడం మంచిది కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం కూడా మంచిది కాదు. ఇక 9, హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అని ప్రారంభించారు. గత 3 సంవత్సరాలుగా నీరా అమ్ముతున్నారు. నీరా అంటే తాటి చెట్టు నుంచి తయారు చేస్తారు. ఇది దీనికి కళ్ళుకి ఎట్టి సంబంధం లేదు. నీరా అంటే హెల్తీ డ్రింక్, ఆరోగ్యకరమైన పానీయము. ఇది మత్తు పానీయము కాదు. అక్కడ నీరా కేఫ్లో పొద్దున్నే 8ంటికి ప్రారంభించే అమ్మకాలు ఈ వేసవి కాలంలో 11, 12ంటికి అయిపోతాయి. కనుక మీరు నీరా కేఫ్కి వెళ్ళాలంటే సాయంత్రం వెళ్తే దొరకకపోవచ్చు. అక్కడ సమీపంలో అక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఉంది కదా, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో సినిమా చూద్దాం, దానికంటే ముందు ఈ నీరా కేఫ్కి వెళ్దామంటే ఆ సమయంలో ఉండదు. ఇది మీరు నెక్లెస్ రోడ్డుకి ఉదయం పూట వెళ్తే మీకు నీరా దొరకటం గ్యారంటీ. ఈ నీరా తెలంగాణ రాష్ట్రము తయారు చేసి అమ్ముతున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదల్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, అమ్ముతున్నారు, శుద్ధి చేస్తున్నారు, ప్రజాదరణ పొందింది. కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా నీరా కేఫ్లు ఇవి గౌడ సామాజిక వర్గానికి, ఎందుకంటే గీతా కార్మికులు వాళ్ళు ఉంటారు కనుక గౌడ సామాజిక వర్గానికి స్వయం ఉపాధి కింద వాళ్ళకి ఎంతగానో అవకాశాలు ఉంటాయి. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నీరా కేఫ్ని ప్రారంభించి నీరా అమ్మకాలను ప్రారంభిస్తే వేసవి కాలంలో నీరా తాగితే మీకు ఎండ వేడిమి నుంచి, వడదెబ్బ నుంచి రక్షణ కలుగుతుంది. ఇక 10, ఉల్లిపాయలు. మన రైతులు, వ్యవసాయ కూలీలు పొద్దున్నే వాళ్ళు పొలం వెళ్ళకముందు సద్దన్నం, పెరుగో, మజ్జిగో లేదా గంజో పోసుకుని ఒక ఉల్లిపాయ నంచుకుంటారు, ఒక మిరపకాయ తింటారు. అది వందల సంవత్సరాల నుంచి మన వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఉల్లిపాయలు తినడం అనేది అలవాటు చేసుకున్నారు. ఉల్లిపాయ ఎండ వేడిమి నుంచి, వడదెబ్బ నుంచి రక్షించే అవకాశం ఉంది. మనం పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి భోంచేసేటప్పుడు సాలడ్లో ఉల్లిపాయ, అది ఎర్ర ఉల్లిపాయన పర్వాలేదు, తెల్ల ఉల్లిపాయన పర్వాలేదు, ఎలా తిన్నా పర్వాలేదు, ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకోవచ్చు, కొంచెం ఇది పెప్పర్, మిరియాల పొడి కూడా జల్లుకోవచ్చు. ఈ ఉదయం టిఫిన్తో పాటు ఉల్లిపాయ, కీరా దోసకాయ, టమాటా, ఒక క్యారెట్, మధ్యాహ్నం కూడా ఇవే, రాత్రి కూడా తినడం అనేది ఆరోగ్యకరం. ఈ ఉల్లిపాయని మనం శుభాశుభ కార్యక్రమాల్లో మరి బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, మటన్, చికెన్ బిర్యానీ, అలాగే ఫ్రైడ్ రైస్తో పాటు ఉల్లిపాయ చట్నీ అని తయారు చేస్తారు. ఆ ఉల్లిపాయ చట్నీ దాని శాస్త్రీయత ఏంటంటే అది వేసవి కాలంలో మనల్ని వడదెబ్బ నుంచి కాపాడుతుంది. కనుక ప్రతిరోజు ప్రతి వ్యక్తి కనీసం ఒక ఉల్లిపాయ ఏదో ఒక రకంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మరి ఉల్లిపాయ చెప్పారు, వెల్లుల్లిపాయ సంగతి ఏంటంటే వెల్లుల్లిపాయకి రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, కొవ్వుని నియంత్రించే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని వెల్లుల్లిపాయ, తెల్లపాయి, అలాగే గార్లిక్ అంటారు. మీ గుండె పదిలంగా ఉండాలంటే, హార్ట్ అటాక్ రాకుండా, పక్షవాతం రాకుండా, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఉదయం ఒక 2 రెబ్బలు, మధ్యాహ్నం ఒక 2 రెబ్బలు, రాత్రి ఒక 2 రెబ్బలు మీరు తినగలిగితే తినండి, లేదా అన్నం ముద్దలో పెట్టుకుని తినేసేయండి. రోజుకి 6 వెల్లుల్లి రెబ్బలు వాడితే, ఇప్పుడు మన డాక్టర్లు, గుండె డాక్టర్లు రాసి ఇస్తారు అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అని, ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఖరీదైన మందులు, అవి వాడుతుంటే పిక్కలు పట్టుకుపోతాయి, కండరాల నొప్పులు వస్తాయి. కనుక వెల్లుల్లి వాడటం ప్రారంభించిన తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత వెళ్ళి మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. మీ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అట్టడుకు వెళ్ళిపోతుంది. అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ పైకి వస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్, కొవ్వు మన గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే, కరోనరీ దమలను మూసేసే ట్రైగ్లిజరైడ్ అది శాతం తగ్గిపోతుంది. కనుక వెల్లుల్లి మహిమ ఇంత కాదు అంతయ్యా. వెల్లుల్లి వాడటం మొదలు పెడితే డాక్టర్లు ఇచ్చే అటర్వాస్టాటిన్ వద్దు, రోజువాస్టాటిన్ వద్దు, ఏమీ లేకుండా మీ గుండె, మెదడు పదిలంగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు వెల్లుల్లి వాడటం ద్వారా కాళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి, తద్వారా అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, కాళ్ళ వేళ్ళు నల్లగా అవటము, ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. కనుక ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ 10 రకాల ఆహార పదార్థాలను వేసవి కాలంలో తప్పకుండా వాడితే మనం రక్షించబడతాం. ఎంత ఎండ తీవ్రత ఉన్నా, 45 డిగ్రీలు ఉన్నా మనం సురక్షితంగా ఉంటాము. అయితే మీరు మాత్రం కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ఎవ్వరూ తాగవద్దు. ఆ శీతల పానీయాలు ఉండే రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనతలు, క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ వస్తున్నాయి. కనుక అనేక మంది
క్రీడాకారులు అలాగే సినిమా తారలు ఈ కూల్ డ్రింక్స్ చేతిలో పట్టుకుని తాగండి తాగండి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్ తాగమని బాధ్యత కలిగిన క్రీడాకారులు కానీ, సినీ తారలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పబ్లిక్ ఫిగర్స్ కానీ వీటిని తాగమని వ్యాపార ప్రకటనలు ఇవ్వడం అనేది వైద్యులు అది మంచిది కాదని సూచిస్తున్నారు. ఒకానొక సమయంలో మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి ఒక కంపెనీ తరపున ఆయన శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ప్రకటించేవారు. దాన్ని గమనించిన వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు వెళ్ళి వారికి చెప్పారు, అయ్యా మీరు ప్రజాహితాన్ని ఆకాంక్షిస్తారు, మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రక్తనిధి, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఇవన్నీ చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, మీరు ప్రజల ఆరోగ్యాన్ని హరించే శీతల పానీయాలు కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్మెంట్ మానేయండి అనగానే ఆయన వెంటనే మానేసి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. వైద్య వర్గాలు ఎంతగానో వారి యొక్క నిర్ణయాన్ని హర్షిస్తూ ఇప్పటికీ కూడా పలు డాక్టర్ల సమావేశాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశాల్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవిని పదే పదే మెగాస్టార్ని కొనియాడటం